జలియన్వాలా బాగ్లో 1300 మందిని చంపింది ఎవరు? బ్రిటిషర్ల కాదు. జీతం తీసుకొని వాళ్ళ తరఫున పనిచేస్తూ మనల్ని చంపడం. ఒకప్పుడు సినిమా ఎట్లా తీశారంటే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోలో చాలామంది అభిమానులు ఒక్క చోటకు వచ్చి ఆ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కూడా పోవడం జరిగింది. సో దాని గురించి యువత ఏ వైపున వెళ్తున్నారు ఏంటి అనే ఒక విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు వేముల సంతోష్ అన్న గారు ఉన్నారు, హిందూ వాహిని నుంచి. సో తనతో కొన్ని విషయాల గురించి చర్చించి తెలుసుకుందాం. అన్న నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. బాగున్నారన్న? బాగున్నాను. ఓకే అన్న, ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు పుష్ప 2 ఒక సినిమా రిలీజ్ దాని గురించి? పుష్ప 2 సినిమా నేను ముఖ్యంగా ఫస్ట్ మొన్న 4వ తారీఖు నాడు మనము భారతదేశం అంతటా కూడా, అంటే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో 4వ తారీఖు రోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి, హిందువులపైన జరుగుతున్న దాడుల గురించి, మన కృష్ణ ప్రభు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ ఉంచినారో కూడా తెలియకుండా వారిని హింసిస్తున్నారు. ఓకే, దాని గురించి యావత్ భారతదేశం అంతా కూడా నిరసనలు చేస్తుంది. హిందుత్వవాదులు, అంటే హిందూ ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు కూడా బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి సంఘటన గురించి చింతిస్తూ నిరసన కార్యక్రమం పెట్టుకున్నారు. ఓకే, దానిలో భాగంగా ప్రతి తెలంగాణలో కూడా చేయాల్సిన సూచన వస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడో అక్కడ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో చేశారు కార్యక్రమం. సుమారు జగిత్యాల జిల్లాలో కూడా సుమారు 1500 మంది వచ్చారు. ఆ రోజు ముందు రోజు December 5th రోజు ఇది రిలీజ్ అనుకుంటా. 5th రోజు రిలీజ్ అయింది. ఎందుకంటే 4th రోజు నేను సంతోషపడ్డా. ఎందుకు సంతోషపడ్డానంటే 1500 మంది వచ్చారు. కనీసం 1500 మంది రేపటి రోజు సమస్య వస్తే ఇంటి ముందు నిలబడడానికి 1500 మంది అయితే ఉన్నారు అని చెప్పేసి ఆనందపడ్డా. కానీ తెల్లవారి 5:30కు నేను కొండగట్టు వెళ్తా. రోజు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, రోజు ఉదయం కొండగట్టు వెళ్తా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు శ్రీనివాస థియేటర్ నుంచి వెళ్తున్నా. శ్రీనివాస థియేటర్ దాటి వెళ్తున్నా, చాలా వెహికల్స్ ఉన్నాయి, ఫుల్ రష్ ఉంది. అంటే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి అనుకున్నా. మీటింగ్ ఉందా ఇక్కడ, లేకుంటే వాకింగ్కి వెళ్ళి ఇక్కడ పెట్టి ఇట్లా వెళ్తున్నారా? 5:00కి 5:30కు ఎగ్జాక్ట్ 5:30 దాటింది. 5:45 అనుకుంటా ఆ టైంలో. నేను వెళ్ళి వచ్చిన తర్వాత తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళి చూస్తారు సినిమా పుష్ప 2. ఓకే, సరే పుష్ప 2కి ఇంతమంది ఉన్నారా అని చెప్పి అనుకున్నా. ఒక థియేటర్లో కాదు, 4 థియేటర్లో పడ్డది. 4 థియేటర్లో పడ్డది జగిత్యాల్లో. 4 థియేటర్లో ఫుల్ ఉంది. నేను పోయి నాకు కొంచెం ఆవేదన, బయటకు వెళ్ళి అరే ఏంది ఇది, నిన్న 1500 మంది వచ్చిందని చెప్పి ఆనందపడ్డా. కానీ ఒక సినిమాకు హౌస్ఫుల్ ఉంది 5:30కి అండి. అది ఓకే, పొద్దున 5:30కు. అంటే అట్ ద సేమ్ టైం 4 థియేటర్లలో, అంటే నేను క్యాలిక్యులేట్ చేసిన ఒక సినిమా థియేటర్ మనకు పరిచయం ఉన్న వ్యక్తిని 1 or 2 hours తర్వాత టిఫిన్ చేయడానికి వస్తే అడిగినా ఎన్ని థియేటర్లు పడ్డాయి. 4 థియేటర్లు పడ్డాయి. ఎన్ని సీట్లు ఉంటాయి? 625 సీట్లు ఉంటాయి. ఎంత ప్రైస్ ఉంటుంది అంటే 300 రూపాయల ప్రైస్ ఉంటుంది. అంటే ఎన్ని షోలు వస్తాయంటే 5 షోలు వస్తాయండి. ఎంత జనాభా చూస్తారంటే టోటల్ ఈ రోజు 5th రోజు, ఈ రోజు రిలీజ్ రోజు 12,000 మంది చూస్తున్నారు. కంపేర్ టు నిన్న ఒక జగిత్యాల సిటీ టౌన్లో 12,000 మంది ఒక రోజు చూస్తున్నారు సినిమా. కంపేర్ టు నిన్న, అంటే నేను December 4th రోజు దాన్ని కంపేర్ చేసుకున్నట్టు హిందూ ధర్మం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. 1500 మంది హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నారు. 12,000 మంది సినిమాల గురించి ఆలోచిస్తారు. 12,000 మంది ఒక రోజు 12,000 మంది చూడదగ్గ సినిమా. అందులో కూడా అంటే సినిమా చూడడం అంటే ఏ విధంగా చెప్తున్నారన్న? అంటే సినిమా చూడడం అంటే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నారా? సినిమాల పైన ఆసక్తి చూపెడుతున్నారు, ధర్మం పైన అవకాశం అంటే ధర్మం వైపు చూడకుండా సినిమాల వైపు ఆసక్తికరంగా చూపెడుతున్నారు. అదేవిధంగా నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 100 మంది మహిళలు ఉన్నారు 5:30కు. 5:30 ఉదయం 5:30 100 మంది మహిళలు సినిమాలో ఉన్నారట. ఆ టాకీస్ విషయం ఉన్న వ్యక్తి చెప్తాడు, 100 మంది మహిళలు కూడా వచ్చారట నా సినిమాకు అన్నారు. తెల్లవారి న్యూస్లో చూస్తే మన సంధ్య థియేటర్లో భాగ్యనగర్లో ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఒక ఎవరు దానికి కారణం కూడా
ఆ రోజు అల్లు అర్జున్ వచ్చినట్టు ఆ థియేటర్. అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట అయింది అని చెప్పేసి ఒక సినిమాను ఆదరించినంత కూడా ధర్మం పైన అవగాహన లేకపోవడం అని బాగా అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది అంటే నేను నచ్చిన 15 వచ్చింది, సంతోషం అనిపించింది. ప్రతి చోట జరిగింది, 15 వచ్చారు, చాలా సంతోషం అనిపించింది. తెల్లవారే ఈ సంఘటన జరిగేసరికి అరే సినిమాని ఇంత ఆరాధిస్తున్నారు, ధర్మం పట్ల కొంచెం అవగాహన లేదా? రేపటి రోజు ధర్మం లేకుంటే, ధర్మం పట్ల కూడా ఆలోచన చేయకపోతే ఏం జరుగుతుంది? మనల్ని 800 సంవత్సరాలు మొఘలాయలు పరిపాలించారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మనం కేవలం అనుభవిస్తుంది 77 సంవత్సరాలు మాత్రమే. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. దట్టు తెలంగాణకు వచ్చి 76. తెలంగాణకు 76 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఇందులో మనం స్వాతంత్రం సంపూర్ణంగా అనుభవిస్తలేము. మనం ఇంకా కూడా సెక్యులర్గా జీవిస్తున్నాము. ఎక్కడ చక్కగా మాట్లాడలేము, ఎక్కడ బండి పెట్టలేము, ఎక్కడ అంటే స్వేచ్ఛగా ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా కూడా. అది యాక్చువల్గా దీని మీద నేను ఒకటి వీడియో కూడా చేసిన అన్న, అంటే రాహుల్ గాంధీని ఇన్వాల్వ్ చేసి ఏమని చేసిన అంటే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఒక మతం పేరిట యువకులని మొత్తం దేశంలో ఉన్న యువతను మొత్తం చెడగొడుతున్నారు అని అంటున్నారని. ఆయనకు ధర్మం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా, దేశం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా చెడగొట్టడము. ఇలాంటి సినిమాల గురించి ఇలా సినిమా గురించి ఆయన మాట్లాడాడు. తొక్కిసలాంటి చనిపోతే మాట్లాడాడు, చెడిపోతున్నారని మాట్లాడరు. మీరు కనీసం దేశం గురించి ధర్మం గురించి ఆలోచించని చెప్పాడు ఆయన. ఆయనకు ఎవరైతే ధర్మం గురించి దేశం గురించి ఆలోచిస్తారో వాళ్ళు యువతను చెడగొడుతున్నట్టు ఆయన అన్నిటి గురించి మాట్లాడతాడు. ఓకే, అంటే ఇంకోటన్నా ఇప్పుడు రెగ్యులర్గా మీరు ప్రతి విలేజ్కి మన డైలీ కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు చెప్పినంత వరకు హిందువులకి అవగాహన కల్పించడమే నా పని అని మాట్లాడారు. అంటే దానికి ఎంత కష్టపడుతున్నా ఏందనేది అంటే మీ ఇంటెన్షన్లో నాకు అర్థమవుతుంది. అంటే అంత చెప్పంగా కూడా ఇంకా ఎక్కుతలేదు అని మీరు ఇప్పుడు కూడా నేను చాలా బాధపడుతున్న విషయం ఏంటి అంటే, నేను ఇంకా చాలా పని చేయాలి. నేను పని చేస్తున్నది ఘోరంతా కూడా కాదు. అదే అన్న, మీరు ఇంత కష్టపడుతున్నారు అంటే ఒక్కరిని అవగాహన కల్పించాలంటే ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం మీకు తెలుసు. అక్కడ ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు అంతమంది వేల మంది లక్షల మంది యువత ఎవరు ప్రోత్సహించకుండా వాళ్ళు ఎక్కించుకుంటున్నారు ఆ సినిమా అభిమానం అనేది. ముఖ్యంగా ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు. సినిమా హీరోలు అంటే ఒకప్పుడు సినిమాలు ఎట్లా తీశారంటే ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఇవన్నీ మనం చూసాం, సినిమాలు ఇప్పుడు చూస్తాం కదా. అప్పుడు సినిమాలు కుటుంబాలు ఎట్లుండాలి, కలిసిమెలిసి ఎట్లుండాలి, అన్నదమ్ములు ఎట్లుండాలి, జీవన విధానం ఎట్లుండాలి, మనం ఎట్లా నడుచుకోవాలని చెప్పి అప్పుడున్న సినిమాలు నేర్పడానికి అవగాహన కల్పించడానికి తీసిన సినిమాలు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమైనాయంటే చూడడానికి, నన్ను చూడండి అవగాహన కోసం కాదు, కేవలము ఇది ఏదో ఆకర్షణ. అంటే ఆకర్షిస్తేనే వస్తారు అన్నట్టు సినిమాలు చూపెడుతున్నారు తప్పితే ఒకప్పుడు సినిమాలు ఎంత అద్భుతం అండి. కుటుంబ వ్యవస్థ ఎట్లుండాలి, ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి చూపెట్టారు. సొసైటీ అంటే ఎవరికైతే ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో, ధర్మం గురించి అయితే ఎట్లా ఎక్స్ప్లెయిన్ అయితే ప్రతి గ్రామానికి ఎట్లా వెళ్తున్నానో, యువకులలో ఎట్లా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నానో, అదేవిధంగా సినిమాలు కూడా అప్పుడు ఆ విధంగానే ఉన్నాయండి. ఇప్పుడు సినిమా అట్లా లేవు. ఇప్పుడు సినిమాల హీరోలు సరే, అది కూడా ఇప్పుడు హీరోలు చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కదా. ఎవరన్నా కనీసం ధర్మం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మాట్లాడుతున్నారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అది కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం వారు అంటే రియల్ హీరో, నా దృష్టిలో రియల్ హీరోనే వారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఓపెన్గా మాట్లాడే అంటే ఒక రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు మాట్లాడకూడదు. నేను చూడలేదు రాజాసింగ్ తప్ప, రాజాసింగ్, బండి సంజయ్ వీరు తప్ప నేను ఓపెన్గా మాట్లాడేంత ధైర్యం చేసి ఎవరు మాట్లాడి చూడలేదు. నేను చూస్తున్నా కదా, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు దానిపైన. చాలా సంతోషంగా ఉంది మాట్లాడారు. సో ఇంకో విషయం కూడా అన్న, ఇప్పుడు ఏదైతే ఒక మహిళ చనిపోయిందో సంధ్య థియేటర్ దగ్గర, నేను ఒక పోల్ పెట్టడం జరిగింది మన ఛానల్లో. అంటే దానికి బాధ్యులు ఎవరు అని. ఆ బాధ్యులు ఎవరు అంటే 4 ఆప్షన్లు పెట్టిన. ఒకటి హీరో యాక్టర్ అల్లు అర్జున్, చిత్ర బృందం ఫిలిం టీమ్, ఒకటి గవర్నమెంట్, ఇంకోటి 4వది ప్రేక్షకుల అత్యుత్సాహం అని చెప్పి. ప్రేక్షకులు అత్యుత్సాహమే. ఓకే, అవగాహన లేనటువంటి ప్రేక్షకులు అత్యుత్సాహం. ఆయన నచ్చింది ఎవరు? హీరో అంటే ఎవరు? భగత్ సింగ్ హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో, వీళ్ళు కదండి హీరోలు. స్వామి వివేకానంద హీరో, ఛత్రపతి శివాజీ మహారాజ్ హీరో, వీళ్ళు కదండి హీరోలు, నిజమైన హీరోలు. వాళ్ళకు అంటే వీళ్ళకు కూడా తెలుసు
తెలిసి కూడా ఏదో అది అతిగుచ్చామే కదా, ఇంక అంతకుమించి ఏముంటుంది? ఓకే. అంటే ఇంకా వారు కూడా వచ్చి ఉంటే బాగుంటుండే, అల్లు అర్జున్ ఉండకపోతే బాగుంటుండే. అది ఒక కారణం. అంటే ఇంకోటి ఏంటంటే యాక్టర్లకు కూడా తెలుసు మనం వెళ్తే అక్కడ హడావిడి జరుగుతుంది అంటే తెలిసి కూడా వీళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తే అన్ని జరుగుతాయని. వాళ్ళు చెప్తే ఏదైనా చేస్తారు అని తెలుసు, కానీ చెప్పరు. ధర్మం గురించి రోజు ఒక విషయం చెప్పచ్చు. వాళ్ళు చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ వింటారు. మరి అది ఎందుకు చెప్పరు? అనవసరంగా ఇప్పుడు అక్కడికి వచ్చి ఒక అమ్మాయి ప్రాణాలకు కారణమైనట్టు వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇంకొకటి కూడా అన్న, ప్రేక్షకులు కూడా అంటే ఎవరి సినిమా అని కాకుండా ఒక మంచి సినిమాలని ప్రోత్సహించాలి అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళాలి. ఈరోజు మనం చూసినట్టయితే మొన్నటికి మొన్న జితేందర్ రెడ్డి మూవీ వచ్చింది. అవును. వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సినిమా అది. ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి రేపటి రోజు అంటే మనకు భావితరాలకు ఎట్లా ఉండాలి, ఈ దేశాని కోసం ఎట్లా పనిచేయాలని చెప్పేసి వారిని చూసి తీసుకోవాల్సిన సినిమా. ఆ సినిమాను ఆదరించాలి. అదే ఆ సినిమాకి ఎగవాడి చూడలేరు కానీ ఈ సినిమాని ఎగవాడి చూస్తున్నారు. అంటే ఎవరి సినిమా ఎవరని కాకుండా ఒక మంచి సినిమాని ప్రోత్సహిస్తే కూడా అట్లాంటి సినిమాలు ఇంకా మంచి వస్తాయి. ఆ సినిమాను కూడా మీరు అన్నట్టు అయితే ఆ సినిమాను కూడా యువకుల్లో ఎక్కువ కలగాలని చెప్పి చాలా మట్టుకు మేము ప్రయత్నించారు. స్కూల్స్లో, కాలేజెస్లో, యువతల్లో చూపెట్టే ప్రయత్నం చేసినాము చూడడానికి. ఎందుకంటే యువత మెగాస్టార్ ప్రభాస్ కానీ, చిరంజీవి కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకా ఇలాంటి వాళ్ళని చూసి బాలకృష్ణ ఇలాంటి వాళ్ళని చూసి వస్తారు. కానీ మామూలుగా కొత్తగా వచ్చినటువంటి హీరోని ఎంకరేజ్ చేయరు. మేము హీరోగా తీయలేదని జితేందర్ రెడ్డి మూవీ కోసము, జితేందర్ రెడ్డి గారి ఒక లక్ష్యం కోసము, అది దేనికోసం పనిచేసారో దానికోసం తీసినటువంటి సినిమా వాళ్ళు. దాన్ని ఆదరించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేసినాము. మ్యాక్సిమం సక్సెస్ అయింది. యువత చాలా మటుకు చూసింది. యువత చూసి దాన్ని నాకు తెలిసి ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మనల్ని ఈ దేశాన్ని పరిపాలించింది మొఘలైలు సొంతంగా వాళ్ళు వచ్చి పరిపాలించలే, బ్రిటిషర్లు వాళ్ళు వచ్చి పరిపాలించలే. కేవలం మొఘలైలు వచ్చింది 20-30 వేల మంది వాళ్ళు వచ్చింది. బ్రిటిషర్లు వచ్చింది 10,000 నుంచి అంతే, ఆ మాత్రం వచ్చారు. జలియన్ వాలా బాగ్లో 1300 మందిని చంపింది ఎవరు? బ్రిటిషర్లా కాదు. జీతం తీసుకొని వాళ్ళ తరపున పనిచేస్తూ మనమే చంపుకున్నాం. మనమే చంపుకున్నాం. మన వాళ్ళే కదా చంపింది, మన వాళ్ళే కదా వాళ్ళ తరపున సైన్యంలో ఉన్నది. ఓకే, వాళ్ళు చంపితేనే కదా చనిపోయేది మన వాళ్ళు. అదేవిధంగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అది ఆ విధంగా వాళ్ళు 800 సంవత్సరాలు మొఘలైలు పరిపాలించారు. అంటే మన వాళ్ళతో మనమే పరిపాలించారు. కరెక్ట్. అవును. అదే పరిస్థితి మళ్ళీ రాకూడదని మా ఈ ప్రయత్నం. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న యువతకి? కానీ అంటే ఎంతమంది చెప్పినా, ఎంతో పెద్ద మహానటులు కావచ్చు, మేధావులు ఎందరో చాలా వరకు చెప్తూనే ఉంటున్నారు. బట్ ఇంకా స్టిల్ సొసైటీలో అట్లాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. అసలు ఏ విధంగా చెప్తే మరి ఒక యువకులకు అర్థమవుతుందని అనుకుంటున్నారు? దేశంలో అగ్నివీర్ అనే ఒక స్కీము భారతదేశ ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి. 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు దానికి ఎలిజిబుల్. 17 సంవత్సరాలు నిండిన వాళ్ళే ఎందుకు ఎలిజిబుల్ అంటే, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు గంజాయికి కానీ, మత్తు పదార్థాలకి కానీ, ఇంకేదనుకో అలవాటు కాకుండా ఉండడానికి వాళ్ళకు 4 సంవత్సరాలు ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్ కోసము వాళ్ళ శిక్షణ ఇచ్చుకుంటూ, స్టైఫండ్ ఇచ్చుకుంటూ, అంటే 10 లక్షల రూపాయలు స్టైఫండ్, అంటే మంత్లీ శాలరీ ఇచ్చుకుంటూ మళ్ళీ లాస్ట్ వరకు 10 లక్షలు ఇస్తారు. అదొక స్కీమ్ తీసుకొచ్చింది. దాని గురించి ఎవరు మాట్లాడరే? ఈ హీరోలు మాట్లాడచ్చు కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా. వాళ్ళు చెప్తే ఈ యూత్ అంతా వింటది కదా, వింటది కదా. రేపటి రోజు సమాజంలో ఒక 4 సంవత్సరాలు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా వాళ్ళు దృఢంగా ఉంటారు కదా. భావితరాలకు ఎట్లుంటారు? చాలా మంచిగా ఉంటారు కదా. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరే. సినిమాలు తీసి మా వెంబడి తిరగండి, మా సినిమాలు చూడండి, మాకు డబ్బులు ఇవ్వండి. 1000 రూపాయలు అండి సినిమా టికెట్, 1000 రూపాయల. చాలా బాగా అనిపించింది. అదే ఈ వీడియో చూసిన వాళ్ళన్నా కొంచెం తెలుసుకోవాలి. అంటే ఒక నిజమే, జస్ట్ ఎవరైతే సినిమాలో యాక్టింగ్ చేసి హీరో అని చెప్పుకుంటున్నారో అంటే వాళ్ళు ఒక యాక్టర్లను ఫస్ట్ గుర్తించాలి. వాళ్ళు ఒక డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారు, దే ఆర్ యాక్టర్స్. నిజమైన హీరోస్ అంటే
మీరు చెప్పినట్టుగానే అవునండి. సొసైటీకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి స్కీమ్ పైన. వర్క్ బోర్డ్ అని ఒకటి ఉంది. అసలు ఆ వర్క్ బోర్డ్ గురించి మాట్లాడితే నిజాలు అంటే వాళ్ళని ఇప్పుడు యాక్టర్ ఎవరైతున్నారో వాళ్ళ అభిమానులకు నిజాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బోర్డు గురించి కనీసము రోడ్ల పైన మాట్లాడే పరిస్థితులే అండి. మన వాళ్ళు కనీసము ఎక్కడైనా మాట్లాడితే అయ్యో వాళ్ళు వింటరే, అయ్యో వీళ్ళు వింటరే. అరే అది ఏంటిది? అది ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ మాఫియా జరిగింది, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు చాలా చిట్టా ఉందండి మారా. దాని గురించి మొన్నటికి మొన్న మల్లన్నపేటలో సర్పంచ్ వాళ్ళ ఇంటి నెంబర్ పైన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆయన ఇంటి పైన ఆధార్ కార్డు ఇప్పించిండు. ఆ ఇంటి పైన ఒక ఆధార్ కార్డు వస్తే ఈరోజు 30 మందికి ఆధార్ కార్డు ఉన్నాయి ఆ యొక్క ఇంటి నెంబర్ మీద. 30 మంది ఆధార్ కార్డు ఉంటే తను అక్కడ 4 గుడిసెలు వేసుకుంటా అని చెప్పి కలెక్టర్ గారికి సంవత్సరం మాదే ఇస్తారు. సంవత్సరం కోసమే ఇస్తారు. దాన్ని సంవత్సరం కోసం వేసుకోవచ్చు అని చెప్పేసి ఇస్తారు. అది ఇస్తే ఈరోజు అక్కడ 4 గుడిసెలతో పాటు అక్కడ ఒక 8 సమాధులు ఏర్పాటు చేశారు. 8 సమాధులు ఏర్పాటు చేసేసి ఒక మసీదు కట్టడం జరిగింది. ఒక 5 ఎకరాల కబ్జాలకు వచ్చేసారు. ఎవరి జాగండి అది? ఎక్కడికి వెళ్ళి వచ్చిరండి వాళ్ళు? కబ్జాలకు వచ్చేసారు. గూగుల్ మ్యాప్లో ఇప్పుడు మల్లన్నపేట మసీదు అని కొడితే అది కనబడుతుంది. ప్రభుత్వ ల్యాండ్. ఇట్లా చాలా మట్టుకు చాలా ఉంది దేశంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన జాగాలు అని చెప్పేసి పట్టుకుని ఎక్కించుకున్నారండి. అవి ఎక్కడి కాదు, అప్పుడు అన్ని భారతదేశ ప్రభుత్వ జాగాలు. వక్ఫ్ బోర్డు లేదు, ఏం లేదు, వక్ఫ్ బోర్డు తీసేయాలి, ఆ ల్యాండ్ తీసేయాలి అని చెప్పేసి మా వినియోగం అండి. ఓకే, సో ఏం లేదన్న ఈ వీడియో ద్వారా అంటే ఒక మంచి అంటే ఎవరి సినిమాని కాకుండా ఒక మంచి సినిమాని ప్రోత్సహిస్తే ఇట్లాంటి సినిమాలు కూడా ఇంకా ముందు వస్తాయని మనం తెలియజేయాలని ప్రజలందరినీ కోరుకునేది ఒకటే అండి. మంచి సినిమాలు, యువతకు ఉపయోగపడే సినిమాలు. యువత మనమందరము కూడా సమాజంలో పనిచేసేవాళ్ళు. సమాజంలో కూలి పని చేసేవాళ్ళము, షాప్ పని చేసేవాళ్ళము, లేకుంటే ఇంజనీర్లము, డాక్టర్లము, లేకుంటే ఇంకేదో ఏం చేసినా భావితర అంటే వాళ్ళ పిల్లల కోసం పని చేస్తాం. వాళ్ళ పిల్లలకు బంగ్లా కట్టేయడము, కారు కొనడము, 10 ఎకరాలు కొనడము, 20 ఎకరాలు కొనడము, మంచిగా చదివించడము, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం. భావితరాలు బాగుంటున్నాయి కదా, భావితరాలు బాగుంటాయని చేసేది. భావితరాల్లో కూడా బానిసలు కాకుండా చూసుకోవాలని మా కోరిక. భావితరాల్లో బానిసలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మత మార్పిడులు, లవ్ జిహాద్లు ఇవన్నీ అవే అండి. రేపటి రోజు అప్పుడేమో మనల్ని పెట్టుకొని యుద్ధం చేసారు, ఇప్పుడు మనల్ని మార్చేస్తున్నారు వాళ్ళలాగా. అప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మేము ఎవరండి, మేము ముస్లిమ్స్ అండి, మేము క్రిస్టియన్స్ అండి అని చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అప్పుడు ఏమైతే దేశం కాస్త మారిపోతుంది అంతే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. అందరూ హిందువుల మీద దాడి చేస్తున్నారు. హిందువులు జాగృతం కావాలని చెప్పి కోరుకుంటూ జాగో హిందూ అని చెప్పేసి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.